పరోపకారి. హరితపురం అనే గ్రామంలో సుందరయ్య, లక్ష్మి అనే పేద దంపతులుండేవారు. వాళ్లకు శివుడనే కొడుకున్నాడు. వాళ్ళ ఇంటి పెరట్లో ఒక చిన్న పూల తోట ఉండేది. శివుడి తల్లిదండ్రులు ఆ పూలతోటనెంతో అపురూపంగా, ప్రాణప్రదంగా చూసుకునేవారు. వాళ్ళ చెయ్యి తాకితే ఆ తోటలోని ఎండిన మొక్కైనా పచ్చగా మారేది. శివుడి తల్లి అదంతా వనదేవత తమ మీద చూపే దయ అని కొడుకుకు తరచూ చెబుతుండేది. ఒకసారి శివుడి తల్లికి జబ్బు చేసింది. వైద్యం చేయించటానికి డబ్బు లేక శివుడి తండ్రి సుందరయ్య వడ్డీ వ్యాపారి వైకుంఠం దగ్గరకు అప్పు కోసం వెళ్ళాడు. వైకుంఠం అప్పుకు చక్రవడ్డీలు కట్టి గ్రామంలో ఎందరి ఆస్తులో తన సొంతం చేసుకున్నాడు. వైకుంఠం సుందరయ్య పూలతోటను హామీగా పెట్టుకొని 100 వరహాలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బుతో సుందరయ్య భార్యకు వైద్యం చేయించిన ప్రయోజనం లేకుండా పోయింది. శివుడి తల్లి జబ్బుతో కన్నుమూసింది. ఆమె చనిపోయే ముందు కొడుకును దగ్గరికి పిలిచి, శివుడు వనదేవత దయగల తల్లి, ఆ తల్లిని ఏనాడు మరవకు అని చెప్పి కన్నుమూసింది. సంవత్సరం గడిచాక వైకుంఠం సుందరయ్యతో, నువ్వు తీసుకున్న అప్పు వడ్డీతో కలిసి 500 వరహాలైంది. అది తీర్చే వరకు నీ పూలతోట నా స్వాధీనంలో ఉంటుంది అని చెప్పి వైకుంఠం తోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆనాటి నుంచి శివుడు తండ్రితో పాటు పూలతోటలో తోటమాలిగా పనిచెయ్యసాగాడు. మరొక సంవత్సరం గడిచిపోయాక వైకుంఠం సుందరంతో, వడ్డీ అసలుకు 4 ఈ బాకీ నీ జీవితంలో తీర్చలేవు. ఈ రోజు నుంచి నీ కొడుకును నా ఇంటి దగ్గర పనిచెయ్యని, అలాగైనా కొంత బాకీ తీరుతుంది అని చెప్పి శివుణ్ణి తన ఇంటి నౌకరుగా చేసుకున్నాడు వైకుంఠం. ఈ విధంగా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. శివుడికి తాను తండ్రి వైకుంఠానికి ఎన్నేళ్ల పాటు వెట్టిచాకిరీ చేసినా తమ బాకీ తీరదని అర్థమైంది. ఒకవేళ వనదేవత కరుణిస్తే తమ కష్టాలు తీరవచ్చునేమో అని ఆలోచించి వాడొక రాత్రివేళ సమీపంలో ఉన్న అడవిలోకి పారిపోయాడు. అది మండు వేసవి కాలం. శివుడు అడవిలో తనకు కనిపించిన కొలను నీళ్లతో ఆ చుట్టుపక్కల ఎండిపోతున్న మొక్కలను తడపసాగాడు. వాడా విధంగా 1 నెల రోజుల పాటు శ్రమించాక వనదేవతకు వాడి మీద దయ కలిగింది. ఆమె ఒకనాడు శివుడికి ప్రత్యక్షమై, శివుడు, నీ సేవలు నాకెంతో తృప్తి కలిగించాయి, ఏం కావాలో కోరుకో అని అన్నది. శివుడు వైకుంఠం చక్రవడ్డీ పేరుతో తనను తన తండ్రిని ఎలా బానిసలుగా చేశాడో చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత దయగా నవ్వి చెట్టు కొమ్మ నుంచి బంగారంలా మిలమిలా మెరుస్తూ వేలాడుతున్న కాయనొకదాన్ని శివుడికి చూపించి, ఆ కాయ నా మహిమ వల్ల నీకు కనిపిస్తున్నది. దాన్ని తిన్నావంటే నీవెవరికంటికి కనిపించవు. నీ సమస్యను తెలివిగా పరిష్కరించుకో. అయితే ఒక షరతు, నీ సమస్య పరిష్కారం కాగానే నా దగ్గరకు రా. అప్పుడు నీ రూపం నీకు ప్రసాదిస్తాను. ఏమాత్రం ఆలస్యం చేసినా నేను నీకు కనపడను. అప్పుడు శాశ్వతంగా నువ్వు అదృశ్య రూపంలోనే ఉండిపోతావు అని వనదేవత శివుడిని హెచ్చరించింది. శివుడు వనదేవతకు నమస్కరించి కాయ కోసి తిని తన గ్రామానికి చేరాడు. ఈ లోపల శివుడు పారిపోయాడన్న కోపంతో ఉన్న వైకుంఠం వాడి తండ్రి సుందరయ్యను చెట్టుకు కట్టి చింతబరికతో బాదుతున్నాడు. ఇది చూస్తూనే అదృశ్యంగా ఉన్న శివుడు ఒక్క పరుగున పోయి వైకుంఠం నడుం మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకు వైకుంఠం ఎగిరి దూరంగా పడ్డాడు. చుట్టూ చేరిన జనం అలా ఎందుకు జరిగిందో తెలియక ఆశ్చర్యపడుతున్నంతలో శివుడు చింతబరికను తీసుకొని వైకుంఠాన్ని ఎడాపెడా బాది అతడి నడుం నుంచి వేలాడుతున్న తాళం చెవులను లాక్కొని అక్కడ నుంచి బయలుదేరాడు. చింతబరిక గాల్లో రివ్వు రివ్వుమంటూ కదలటం, తాళం చెవులు అలా శూన్యంలో కదిలిపోతుండటం చూసి జనం ఇదేదో భూతం చేస్తున్న పని అనుకొని అక్కడ నుంచి పారిపోయారు. శివుడు సరాసరి వైకుంఠం ఇంటికి పోయి గదిలో ఉన్న ఇనపపెట్టె తెరిచి అందులో ఉన్న వడ్డీ పత్రాలను బయటికి లాగి వాటికి నిప్పు పెట్టాడు. ఇది చూసి వైకుంఠం పిచ్చిపట్టిన వాడిలా కేకలు పెడుతుంటే గ్రామస్తులు చక్రవడ్డీల అప్పుల పీడ విరగడైందని సంతోషంగా చప్పట్లు కొట్టారు. శివుడు తన సమస్య పరిష్కారం కావటంతో ఆనందంగా వనదేవతను కలుసుకునేందుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో చీకటి పడింది.
వాడొక ఇంటి పరిసరాల్లో ఆ రాత్రి గడపాలనుకున్నాడు. అయితే ఆ ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తాము కుమార్తె పెళ్లి కట్నానికి గాను కూడబెట్టిన 1000 వరహాలను గజదొంగ జగ్గడనేవాడు దొంగలించుకుపోయాడని విలపించటం వాడి కంటపడింది. అది చూసి శివుడు ఆలోచనలో పడ్డాడు. తన సమస్య పరిష్కారం కాగానే రమ్మని వనదేవత హెచ్చరించింది. కానీ వాడికి ఆ వృద్ధ దంపతులకు సహాయపడడం ధర్మం అనిపించింది. ఇందువల్ల తాను శాశ్వతంగా అదృశ్య రూపంలోనే ఉండిపోవటం జరగవచ్చు. అయితే ఏమైతే అవుతుంది అన్న మొండి తెగింపుతో శివుడు ఇంటి పరిసరాల్లో నుంచి బయటికి వచ్చి వీధిలో నడవసాగాడు. ఒకచోట ఇద్దరు ఒక ఇంటికి కన్నం వేస్తుండడం వాడికి కనిపించింది. వెంటనే వాడు పెద్ద గొంతుతో, ఎవరు వాళ్ళు? ఇది అర్ధరాత్రి. ఇది ఈ రాత్రి మీరు చెయ్యబోయే రెండో దొంగతనమా అని శివుడు కేక వేశాడు. ఆ కేక వింటూనే దొంగలిద్దరూ అదిరిపడి పరిగెత్తసాగారు. శివుడు వాళ్ళను వెంబడించి సూర్యోదయం వేళకు అరణ్య ప్రాంతాన గజదొంగ జగ్గడుండే కొండ గుహను చేరాడు. గజదొంగ తన అనుచరులు చెప్పింది విని, అంత దూరం వెళ్ళి 1000 వరహాలతో తిరిగి వస్తారా? పైగా ఎవడో ఒకడు కేక వేస్తే పారిపోయి రావటమా? సరే పదండి అంటూ దాపులనున్న జలపాతం కేసి బయలుదేరాడు. ఇది అదనుగా శివుడు గజదొంగ దొంగలించిన ధనమంతా ఒక మూటగాను, వృద్ధ దంపతుల 1000 వరహాలను మరొక చిన్న మూటగాను కట్టి అక్కడ నుంచి బయలుదేరాడు. వాడు దారిలో వృద్ధ దంపతుల ధనాన్ని ఇంటి కిటికీలో నుంచి లోపల పడవేసి కొలువు తీరి ఉన్న మయూరీపుర రాజు మహాదేవవర్మను సమీపించి ధనం మూటను ఆయన పాదాల ముందు వేశాడు. గాలిలో తేలియాడుతూ ఒక మూట తన పాదాల ముందు పడటం, అందులో విలువైన నగలు మణిమాణిక్యాలు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపడుతున్నంతలో శివుడు ఇలా అన్నాడు, మహారాజా, ఇది గజదొంగ జగ్గడు ప్రజలను కొల్లగొట్టి దాచిన దొంగ సొమ్ము. నష్టపోయిన వారికి తిరిగి అందచేయండి. ఆ దుర్మార్గుడు దక్షిణ దిశనున్న అరణ్యంలోని ఒక కొండ గుహలో ఉన్నాడు. దాని దాపుల ఒక జలపాతం ఉన్నది అని శివుడు రాజుతో చెప్పాడు. కంఠస్వరం తప్ప మనిషి కనపడకపోవటంతో రాజు అమితాశ్చర్యం చెంది, మహానుభావా, మా రాజ్యానికి ఇంత ఉపకారం చేసిన తమరెవరు అని అడిగాడు. శివుడు బదులు చెప్పకుండా అక్కడ నుంచి బయలుదేరి వనదేవత ఉండే స్థలం చేరి, తల్లి వనదేవత, నేను తిరిగి రావటానికి కొంత ఆలస్యమైంది, క్షమించు అని ప్రార్థించాడు. అప్పుడు వనదేవత కోపంగా, నా షరతును ఉల్లంఘించావు. నీ పని చక్కబెట్టుకు రమ్మంటే మరికొన్ని పనులకు నేనిచ్చిన శక్తిని ఉపయోగించావు. అందుకు శిక్షగా నువ్వు శాశ్వతంగా నీ రూపాన్ని కోల్పోయావు అని వనదేవత శపించింది. దానికి శివుడు, తల్లి, నువ్వే శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. నా బాధ అంతా నా ముసలి తండ్రి గురించే. ఆయన జీవితం సుఖంగా జరిగిపోయేలా ఆశీర్వదించు అని శివుడు వనదేవతను వేడుకున్నాడు. ఆ వెంటనే వనదేవత ప్రత్యక్షమై, నిన్ను పరీక్షించేందుకు అలా అన్నాను. నీలో స్వార్థం లేదు. నీ పరోపకార బుద్ధి నాకు నచ్చింది. నీ అసలు రూపం నీకు ప్రసాదిస్తున్నాను అని శివుణ్ణి వనదేవత ఆశీర్వదించింది. శివుడు వనదేవతకు కృతజ్ఞతలు చెప్పుకొని ఇల్లు చేరాడు. వాడి తండ్రి కొడుకు తిరిగి వచ్చినందుకు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత శివుడి పూల తోటలో బంగారు గులాబీలు పూశాయి. ఆ విధంగా వాడు భాగ్యవంతుడై ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ పరోపకారిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు.